Good afternoon, students. Today I'm going to explain about the 8051 microcontroller interrupts and time machine 8051 microcontroller. మనకి ఈ ఇంటరప్ట్స్ టైమర్స్ లోనే కంట్రోల్ రిజిస్టర్స్ గురించి కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అన్ ఇంటరప్ట్? Interrupt is nothing but it is a disturbance signal. Interrupt is nothing but it is a disturbance signal. It may be an external event, it may be an internal event, but it disturbs the microcontroller, and also it informs the microcontroller to be needs the service for the microcontroller. So interrupt ante enti? It is nothing but a disturbance signal for the microcontroller. Maybe external interrupt or the internal interrupt that disturbs the microcontroller. ఈ ఇంటరప్ట్ అనేది మనకి ప్రోగ్రామ్ తో అసోసియేట్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఆర్ ఇంటరప్ట్ హ్యాండ్లర్. ఇంటరప్ట్ అనేది మనకి ఎప్పుడైతే ప్రోగ్రామ్ తోటి అసోసియేట్ అవుతుందో ఆన్ ద టైమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఆర్ ఇంటరప్ట్ హ్యాండ్లర్. ఈ ఇంటరప్ట్ సిగ్నల్ ని బేస్ చేసుకొని మనకి మైక్రో కంట్రోల్ అనేది ఇన్స్ట్రక్షన్ ని ఫినిష్ చేసేసి స్టాక్ లో సేవ్ చేస్తుంది. Based on the interrupt signal, the microcontroller finishes the current instruction and saves on to the stack. 8051 microcontroller lo manaki total ga 5 types of interrupts unnayamma. Timer 0, timer 1, external interrupt 1, CL port interrupts. So timer 0 is referred as overflow interrupt, and timer 1 is also referred as overflow interrupt, and external interrupt is referred as INT0, and external interrupt 1 is referred as interrupt 1, and CL port interrupts are referred as buffer empty, buffer full interrupts. ప్రతి ఇంటరప్ట్ ఏంటి అంటే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ని బేస్ చేసుకొని బిగిన్ అవుతుంది. సో ఇంటరప్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డిస్టర్బెన్స్ సిగ్నల్ ఫర్ ద మైక్రో కంట్రోలర్. మేబీ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అయినా కానీ ఇంటర్నల్ ఇంటరప్ట్ అయినా కానీ అది డిస్టర్బెన్స్ సిగ్నల్. అది మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది? ఇట్ ఇంటిమేట్స్ టు ద మైక్రో కంట్రోలర్ దట్ ద సర్వీస్ హ్యాస్ టు బి నీడెడ్. అండ్ ఆల్సో ప్రోగ్రామ్ అనేది ఎప్పుడైతే ఇంటరప్ట్ తోటి కంబైన్ అవుతుందో ఆన్ ద టైమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. దీంట్లో వచ్చేసరికి టోటల్ గా మనకి 5 types ఆఫ్ ఇంటరప్ట్స్ ఉంటాయి ఇంటరప్ట్ స్ట్రక్చర్ లో. టైమర్ 0 ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ overflow interrupt, timer 0 and timer 1, and external interrupt 1 is referred as INT0, INT1, which are the pins of 8051 microcontroller. Port 3 లో ఉన్న pins INT0 and INT1 are the next one CL interrupts. ఈ 5 interrupts కూడా మనకి ఒక్కో ఇంటరప్ట్ కి ఒక్కో అడ్రస్ అనేది ఉంటుంది. ఇంటరప్ట్ స్ట్రక్చర్ లో ఈ 5 interrupts కి ఒక్కో ఇంటరప్ట్ కి ఒక్కో అడ్రస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0 కి తీసుకుంటే 0003H, అండ్ టైమర్ 0 ఓవర్ఫ్లో ఇంటరప్ట్ కి తీసుకుంటే 000BH అనే అడ్రస్ ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1 కి తీసుకుంటే 0013H అనే అడ్రస్ ఉంటుంది. టైమర్ 1 కి తీసుకుంటే 001BH అనే అడ్రస్ ఉంటుంది. అండ్ CL ఇంటరప్ట్ కి తీసుకుంటే 0023H అనే అడ్రస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్రసెస్ ఫర్ ద ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ అండ్ టైమర్ ఇంటరప్ట్స్ అండ్ ఆల్సో CL ఇంటరప్ట్స్. ఈ అడ్రస్ ని బేస్ చేసుకొని కూడా మనకి ఇంటరప్ట్స్ అనేవి రన్ అవుతాయి. అయితే ఈ ఇంటరప్ట్స్ లో మనకి ఏంటి అంటే రీసెట్ పిన్ అనేది బేస్ చేసుకొని ఇంటరప్ట్ డిసేబుల్ అవుతుంది, మైక్రో కంట్రోలర్ అనేది రెస్పాండ్ అవ్వదు. రీసెట్ ని కూడా బేస్ చేసుకొని ఇంటరప్ట్ స్ట్రక్చర్ లో ఇంటరప్ట్ అనేది డిసేబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మైక్రో కంట్రోలర్ అనేది రన్ అవుతుంది. ఇంటరప్ట్ డిసేబుల్ అయిందంటే ఆటోమేటిక్ గా మనకి మైక్రో కంట్రోలర్ అనేది ఆఫ్ అవుతుంది, రన్ అవ్వదు, రెస్పాండ్ అవ్వదు. సో ఈ ప్రాబ్లమ్ ని మనం ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ ని బేస్ చేసుకొని పర్ఫామ్ చేయొచ్చు, అంటే మళ్ళీ ఎనేబుల్ చేయొచ్చు. దిస్ ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కంట్రోల్ రిజిస్టర్ ఫర్ దిస్ పర్పస్. ఎందుకంటే ఇంటరప్ట్ అనేది ఏమవుతుంది? డిజేబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మైక్రో కంట్రోలర్ అనేది మనకి రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ టైంలో మనం ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని వాటిని కంట్రోల్ చేస్తున్నాం. For that purpose, these are referred as the control register. Interrupt enable register is referred as a control register. Not only the interrupt enable register, but also interrupt priority register is also referred as a control register. Interrupt priority register is also referred as control register. So first of all, interrupt enable register చూద్దామా.
ఈ interrupt enable register is nothing but it is responsible for the enabling or disabling the interrupt. ఎలా అంటే ఇఫ్ EA ఈక్వల్స్ టు EA పిన్ అనేది గనక 1 అయింది అంటే ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. EA పిన్ అనేది 0 అయింది అంటే ఇంటరప్ట్ అనేది డిజేబుల్ అవుతుంది. అంటే మనకి ఏదైతే 8051 మైక్రో కంట్రోలర్ పిన్ కాన్ఫిగరేషన్ లో ఎక్స్టర్నల్ యాక్సిస్ పిన్ అని చెప్పేసి ఉందో ఆ ఎక్స్టర్నల్ యాక్సిస్ పిన్ అనేది గనక 1 అయింది అంటే ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ఎక్స్టర్నల్ యాక్సిస్ పిన్ అనేది 0 అయింది అంటే ఇంటరప్ట్ అనేది డిజేబుల్ అవుతుంది. ఓకే, సో ఈ ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ ఈస్ యూజ్డ్ టు enable the or disable the interrupt. It is responsible for enabling and disabling the interrupt. It is responsible for enable and disabling the interrupt. So ఇది మనకి ఏమనుకున్నాము, it is an 8-bit register అని చెప్పేసి అనుకున్నామా. This IE register is an 8-bit register. ఈ 8-bit register లో మనకి ఏంటి అంటే IE0, IE1, IE2, IE3, IE4, IE5, IE6 and IE7 అని చెప్పేసి ఉంటాయి. సో దిస్ ఈస్ ట్రీటెడ్ యాజ్ IE0 అండ్ దిస్ ఈస్ IE1, ఇంటరప్ట్ ఎనేబుల్ 1 అండ్ ఇంటరప్ట్ ఎనేబుల్ 2, ఇంటరప్ట్ ఎనేబుల్ 3, ఇంటరప్ట్ ఎనేబుల్ 4, ఇంటరప్ట్ ఎనేబుల్ 5 and this is the interrupt enable 6 and this is the interrupt enable 7. So these are the 8 bits that are in the interrupt enable register. So అయితే IE0 లో ఏంటి అంటే మనకి EX0 అనే డేటా లైన్ ఉంటుందమ్మా. EX0 అనే లైన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి IE1 లో ET0, IE2 లో EX1, దీంట్లో వచ్చేసరికి ET1, ఇక్కడ EX0, ET0, EX1, ET1. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ES, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ET2 అనే డేటా ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి దిస్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద ఇంటెల్, అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం దీన్ని రిజర్వ్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి EA, దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ యాక్సెస్. ఈ ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేది మనకి ఏంటి అంటే ఇంటరప్ట్ ని ఎనేబుల్ చేసుకోవడానికి కానీ లేదా డిజేబుల్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేది 0 అయిందంటే అంటే ఈ లైన్ లో మనకి 0 అనేది ఉంటే అప్పుడు ఇంటరప్ట్ డిజేబుల్ అవుతుంది, లేదా 1 అనేది గనక ఉంటే ఆ టైంలో ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. టు ఎనేబుల్ ద ఇంటరప్ట్స్ ఖచ్చితంగా EA పిన్ అనేది మనకి హైలో ఉండాలి. అంటే EA పిన్ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు ఎనేబుల్ అనేది, అప్పుడు ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది మనకి, అప్పుడు ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడమ్మా IE6 లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఇలా డాష్ డాష్ గా ఉంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద అన్డిఫైన్డ్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూచర్ యూజ్. అంటే ఆ ఇంటెల్ కంపెనీ అనే వాళ్ళు ఫ్యూచర్ యూజ్ కోసం రిజర్వ్ చేసుకున్న బ్లాక్, అది ఫ్యూచర్ యూజ్ కోసం రిజర్వ్ చేసుకున్న డేటా లైన్. నథింగ్ బట్ దిస్ ఇస్ ద ఫ్యూచర్ యూజ్ పర్పస్ రిజర్వ్డ్ బై ద ఇంటెల్. నెక్స్ట్ వన్ ET2. ET2 is nothing but the timer to overflow interrupt ని ఎనేబుల్ చేయడం కోసం లేదా డిజేబుల్ చేయడం కోసం యూజ్ చేసే పిన్. దిస్ ఇస్ ద ET2 is nothing but the timer 2, which is the timer 2. ఆ timer 2 ని అంటే నథింగ్ బట్ ద ఓవర్ఫ్లో ఇంటరప్ట్ ఏదైతే ఉందో ఆ ఓవర్ఫ్లో ఇంటరప్ట్ ని ఎనేబుల్ చేయడం కోసం కానీ లేదా డిజేబుల్ చేయడం కోసం కానీ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ES is nothing but it is used to enable or disable the CL interrupts. మనకి ఏదైతే 5th టైప్ ఆఫ్ ఇంటరప్ట్ ఉందో ఆ 5th టైప్ ఆఫ్ ఇంటరప్ట్ ని ఎనేబుల్ చేయడం కోసం లేదా డిజేబుల్ చేయడం కోసం యూజ్ చేసే ఇంటరప్ట్ వచ్చేసరికి ఎనేబుల్ CL పోర్ట్ అంటే ఈ బ్లాక్ వచ్చేసరికి ఎనేబుల్ CL పోర్ట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ ET1 is nothing but the timer 1, అంటే ఓవర్ఫ్లో ఇంటరప్ట్ అని చెప్పేసి timer 1 ఇంటరప్ట్ ఉంది కదమ్మా, దాన్ని ఎనేబుల్ చేయడం కోసం కానీ లేదా డిజేబుల్ చేయడం కోసం కానీ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ EX1 అండ్ ET0. నెక్స్ట్ వన్ వచ్చేసరికి EX1 అండ్ ET0. EX1 అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1 ని ఎనేబుల్ చేయడం కోసం యూజ్ చేసే బ్లాక్. అంటే నథింగ్ బట్ ఏదైతే EX1 అంటే నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0 అని చెప్పేసి INT1 INT0 అని చెప్పేసి తీసుకున్నాం కదమ్మా. ఇక్కడ INT1 అంటే ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1.
అండ్ INT ఇంటరప్ట్ 0 అంటే ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0. సో ఈ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0 ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0 ఆర్ 1 ఏదైతే ఉందో వాటిని ఎనేబుల్ చేయాలన్నా కానీ డిజేబుల్ చేయాలన్నా కానీ మనకి యూజ్ అయ్యేది ET1 అండ్ ET0. మనకి యూజ్ అయ్యేది ET1 అండ్ ET0. అట్ ద సేమ్ టైం EX1 అండ్ EX0. నెక్స్ట్ ET0 are the timer 0 overflow interrupts. Timer 0 overflow interrupts దాన్ని ఎనేబుల్ చేయాలన్నా కానీ డిజేబుల్ చేయాలన్నా కానీ ఈ బ్లాక్ ని యూజ్ చేసుకుంటాం. దాన్ని ఎనేబుల్ చేయాలన్నా డిజేబుల్ చేయాలన్నా కానీ ఈ బ్లాక్ ని యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ద ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్. ఈ ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ దేనికోసం యూజ్ చేస్తామంటే టు ఎనేబుల్ ఆర్ డిజేబుల్ ద రిజిస్టర్స్. దాంట్లో టోటల్ గా మనకి 8 డేటా లైన్స్ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ అన్ 8-bit రిజిస్టర్. ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ ఈజ్ అన్ 8-bit రిజిస్టర్. ఆ 8-bit రిజిస్టర్ లో మనం IE0 నుంచి అంటే ఇంటరప్ట్ ఎనేబుల్ 0 నుంచి ఇంటరప్ట్ ఎనేబుల్ 7 దాకా మనకి టోటల్ గా 8 డేటా లైన్స్ ఉంటాయి. ఆ డేటా లైన్స్ లో ఒక్కొక్క దాంట్లో ET1 అని కానీ EX1 అని కానీ లేదా ES అని కానీ EA అని కానీ ఉంటాయమ్మా. దాంట్లో మేజర్ గా మనం EA అనేది IE7 లో ఉంటుంది. ఆ IE7 లో ఉన్న EA ని బేస్ చేసుకొని అంటే ఎక్స్టర్నల్ యాక్సెస్ ని బేస్ చేసుకొని మనకి ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుందా లేదా డిసేబుల్ అవుతుందా అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్. ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్ డిపెండింగ్ అపాన్ ద రీసెట్ పిన్ లేదా రీసెట్ ఆఫ్ ద ఇంటరప్ట్స్ మనకి ప్రియారిటీ అనేది బేస్ అయి ఉంటుంది. ఇంటరప్ట్ ని బేస్ చేసుకొని మనకి ఇంటరప్ట్ ప్రియారిటీ అనేది బేస్ అయి ఉంటుంది. అయితే ఆ ఇంటరప్ట్ ప్రియారిటీ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే టాప్ టు డౌన్ అనేది ఉంటుంది. ఆ ఇంటరప్ట్ ప్రియారిటీ అనేది టాప్ టు డౌన్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి టోటల్ గా 5 టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్ ఉంటాయి. INT0, INT1 అని చెప్పేసి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1 అనేది ఉంటుంది. నెక్స్ట్ టైమర్ 0, టైమర్ 1 అని చెప్పేసి TF0, TF1 అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి CL కమ్యూనికేషన్. CL కమ్యూనికేషన్ ఈజ్ రిఫర్డ్ RI/TI. RI/TI. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్. మనకి ప్రియారిటీ అనేది హై ఆ లో అని చెప్పేసి ఉంటుందమ్మా. దాంట్లో ఫస్ట్ ఏదైతే హైయెస్ట్ ప్రియారిటీ ఉందో ఆ హైయెస్ట్ ప్రియారిటీలో మనకి ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎప్పుడైతే మనకి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుందో ఆ హైయెస్ట్ ప్రియారిటీలో ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. అయితే ఈ ప్రియారిటీ అనేది మనకి టాప్ టు డౌన్ లేదా హై ఆర్ లో 8-bit రిజిస్టర్ అనేది ఉంటుంది. సో IP రిజిస్టర్స్ లోకి వచ్చేసరికి మనకి టోటల్ గా దీంట్లో కూడా IP0 to IP7 అని చెప్పేసి 8-bit రిజిస్టర్ ఉంటుందమ్మా. దీంట్లో కూడా IP0 to IP7, IP0, IP1, IP2, IP3, IP4, IP5, IP6 and IP7. So this is the IP0 and this is the IP1, this is the IP2, this is the IP3, this is the IP4, interrupt priority 4, interrupt priority 5, interrupt priority 6 and this is the interrupt priority 7. So ఇంటరప్ట్ ప్రియారిటీ 7, 6 లో వచ్చేసరికి మనకి ఫ్యూచర్ పర్పస్ కోసం ఇంటెల్ రిజర్వ్డ్ డేటా లైన్స్ ఉంటాయి. సో ఈ డేటా అంటే మొత్తం మనకి ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్ అనేది ఎన్ని డేటా బిట్స్ 8 బిట్స్ లో ఉంటుంది. టోటల్ గా 8 బిట్స్ ఆఫ్ ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్ విల్ బి దేర్. అందులో IP6, IP7 are used for the future purpose. These are reserved by the Intel. IP6 and IP7 are reserved by the Intel. Next IP5 లోకి వచ్చేసరికి PT2 అని చెప్పేసి ఉంటుందమ్మా. IP4 లోకి వచ్చేసరికి PS అని ఉంటుంది. IP3 లోకి వచ్చేసరికి PT1, IP2 లోకి వచ్చేసరికి PX1, దీంట్లో వచ్చేసరికి PT0, దీంట్లో వచ్చేసరికి PX0 అని ఉంటుంది. సో IP0 లో PX0, PT1, IP1 లో PX1, PT1, PS నెక్స్ట్ వన్ PT2. ఓకే, సో ఫస్ట్ వన్ మనకి IP6 and IP7 are reserved by the Intel for the future purpose. నెక్స్ట్ IP5 లో ఏముంది మనకి PT2 ఉంది. నథింగ్ బట్ ద ప్రియారిటీ టైమర్ టు ఇంటరప్ట్. ప్రియారిటీ టైమర్ టు ఇంటరప్ట్ ఇది ఓన్లీ 8052 లో మాత్రమే ఉంటుందమ్మా. మనకి 8051 లో ఇది ఉండదు, ఈ PT2 అనే బిట్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్ IP4 వచ్చేసరికి CL పోర్ట్ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రియారిటీ CL పోర్ట్. ప్రియారిటీ CL పోర్ట్ ఆ పర్పస్ మీద మనం దీన్ని యూజ్ చేసుకుంటాము.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి IP3 లో వచ్చేసరికి PT1 అని ఉంటుంది, అంటే time1 interrupt priority bit. This is the PT1 is the time1 interrupt priority bit. Okay. Next one PX1 is the external interrupt ఉంది కదా మనకి, external interrupts 0 అని ఉంది 1 అని ఉంది. Those are referred as a INT0 INT1. So external interrupt priority bit వచ్చేసి ఇదమ్మా. నెక్స్ట్ వన్ PT0 is a timer 0. This is the timer 0 priority bit, and this is the external interrupt 0 priority bit. సో ప్రతి డేటా ఏదైతే ఉందంటే మనకి 8 బిట్స్ ఆఫ్ డేటా ఉంది, ఆ ప్రతి బిట్ లో ఒక్కొక్క దానికి ఒకటి ఉంది ఇంటరప్ట్ ప్రియారిటీ అనేది. అంటే ఇది వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0 ప్రియారిటీ బిట్, ఇది వచ్చేసరికి టైమర్ ఇంటరప్ట్ 0 ప్రియారిటీ బిట్, అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1 ప్రియారిటీ బిట్, ఇది వచ్చేసరికి టైమర్ 1 ఇంటరప్ట్ ప్రియారిటీ బిట్, అండ్ ఇట్ ఈస్ ద CL పోర్ట్ యొక్క ప్రియారిటీ బిట్, అండ్ ఇట్ ఈస్ ద టైమర్ 2 యొక్క ఇంటరప్ట్ ప్రియారిటీ బిట్. బట్ ఏంటి అంటే మనం 8052 లో మాత్రమే ఈ టైమర్ 2 అనేది యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ IP6 అండ్ IP7 ఆర్ రిఫర్డ్ యాజ్ అ ఫ్యూచర్ పర్పస్ కోసం మనకి ఇంటెల్ వాళ్ళు రిజర్వ్ చేసుకున్న డేటా లైన్స్. అవి ఫ్యూచర్ పర్పస్ కోసం ఇంటెల్ వాళ్ళు రిజర్వ్ చేసుకున్న డేటా లైన్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటరప్ట్ స్ట్రక్చర్. మనకి టోటల్ గా ఇంటరప్ట్ స్ట్రక్చర్ లో 2 రిజిస్టర్స్ ఉంటాయి, ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్, ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్. దోస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కంట్రోల్ రిజిస్టర్స్. మనకి ఏదైతే నిన్న స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అని చెప్పేసి చెప్పుకున్నామో, ఆ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ లో కంట్రోల్ రిజిస్టర్స్ లో మనకి ఏమేమి ఉన్నాయమ్మా, ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్, ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్, టీమోడ్ రిజిస్టర్, టీకాన్ రిజిస్టర్, ఎస్కాన్ రిజిస్టర్, ఇవన్నీ కూడా ఏంటి అంటే కంట్రోల్ రిజిస్టర్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మనకి ఇంటరప్ట్ స్ట్రక్చర్ లో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇంటరప్ట్ అంటే ఇట్ ఈస్ అండ్ డిస్టర్బెన్స్ సిగ్నల్ ఫర్ ద మైక్రో కంట్రోల్ అని చెప్పేసి చెప్పుకున్నాము. దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం మనకి ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ అండ్ ఇంటరప్ట్ ప్రియారిటీ రిజిస్టర్స్ ఉన్నాయి. వాటిలో ప్రతి రిజిస్టర్ కూడా ఇంటరప్ట్ ఎనేబుల్ గానీ ఇంటరప్ట్ ప్రియారిటీ గానీ మనకి 8 బిట్ రిజిస్టర్స్. ఆ 8 బిట్ రిజిస్టర్స్ ని బేస్ చేసుకొని ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ చేయడమా, డిజేబుల్ చేయడమా, లేదా టైమర్ 2 ప్రియారిటీ బిట్ తీసుకోవడమా, లేదా CL పోర్ట్ ప్రియారిటీ బిట్ తీసుకోవడమా, లేదా టైమర్ 1 ప్రియారిటీ బిట్ తీసుకోవడమా అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంటరప్ట్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ ఇస్ ద టైమర్స్ ఇన్ ద 8051 మైక్రో కంట్రోలర్. మీకు ఆల్రెడీ టైమర్స్ అంటే టైమర్ 1 అండ్ టైమర్ 0 అని చెప్పేసి తెలుసమ్మా. దీస్ టైమర్ 1 అండ్ టైమర్ 0 are the 16 bit registers. These are also registers. These are also referred as a registers. These are timer 0 and timer 1 are referred as the 2 16 bit registers. అయితే మనకి 8051 అనేది ఏంటి అంటే 8 bit registers మాత్రమే పర్ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలా క్లాసిఫై చేసుకుంటాము అంటే TL0 అండ్ TH0. దీని వచ్చేసరికి మనకి TL1 అండ్ TH1 గా క్లాసిఫై చేసుకుంటాం. T0 టైమర్ ని TL0 టైమర్ 0 గా అండ్ T1 టైమర్ ని TH1 TL1 గా రిఫర్ చేసుకుంటాము. సో దీస్ ఆర్ ద టైమర్స్ అండ్ కౌంటర్స్ ఆల్సో. దీస్ ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఎ కౌంటర్స్. మనకి ఈ టైమర్స్ అనేది టైం డిలేస్ ని 8051 మైక్రో కంట్రోలర్ లో జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కౌంటర్స్ అంటే ఏవైతే టైం డిలేస్ ని జనరేట్ అయినాయో ఆ టైం డిలేస్ యొక్క ఈవెంట్స్ ని కౌంట్ చేయడం కోసం ఈ కౌంటర్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం. సో టైమర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద జనరేటింగ్ ద టైం డిలేస్ ఫర్ ద 8051 మైక్రో కంట్రోలర్స్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ద టైం డిలేస్ ఫర్ ద 8051 మైక్రో కంట్రోలర్. అట్ ద సేమ్ టైం కౌంటర్స్ ఆర్ యూజ్డ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ టైం డిలేస్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ టైం డిలేస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ టైమర్ 0 చూద్దామా. ఫస్ట్ వన్ టైమర్ 0. సో టైమర్ 0 అనేది ఏంటి మనకి ఇట్ ఈస్ అండ్ 16 బిట్ రిజిస్టర్. ఆ 16 బిట్ రిజిస్టర్ మనం 2 8 బిట్ రిజిస్టర్స్ గా కన్సిడర్ చేసుకుంటాము. ఎలా అంటే TL0 గా TH0 గా, ఒక హైయర్ బైట్ గా ఒక లోయర్ బైట్ గా, అంటే టైమర్ హైయర్ బైట్ టైమర్ లోయర్ బైట్ గా రిజిస్టర్ చేసుకుంటాము. టైమర్ హైయర్ బైట్ గా రిజిస్టర్ చేసుకుంటాము. ఓకే, సో దీస్ రిజిస్టర్స్ కెన్ బి యాక్సెస్డ్ బై ద, అంటే ఏవైతే ఈ టైమర్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆ టైమర్ రిజిస్టర్స్ ని ఏ అక్యూములేటర్ రిజిస్టర్ తోటి, లేదా బి రిజిస్టర్ తోటి, లేదా R1 R2 R3 రిజిస్టర్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, వాటితోటి యాక్సెస్ చేసుకోవచ్చు. దీస్ టైమర్ రిజిస్టర్స్ ఆర్ కెన్ బి యాక్సెస్డ్ బై ద అక్యూములేటర్ రిజిస్టర్,
or B register or R1 R2 R3 register R02 మనకు R7 రిజిస్టర్స్ ఉన్నాయి కదమ్మా ఆ R02 R7 రిజిస్టర్స్ లో వేటితో అయినా కానీ మనం వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు అక్యుములేటర్ రిజిస్టర్ బి రిజిస్టర్ R02 R7 లో మనం వీటితో అయినా కానీ వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఇక్కడ నేను ఒక ఇన్స్ట్రక్షన్ రాశాను చూడండి మూవ్ TL0 #07H అని ఇచ్చాను మూవ్ TL0 #07H అని ఇచ్చాను అంటే ఇక్కడ ఏంటి ఒక ఇమీడియట్ డేటా వాల్యూని తీసుకున్నాను మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది ఏదైతే మనకి సోర్స్ ఆపరెండ్ ఉందో ఆ సోర్స్ ఆపరెండ్ ని డెస్టినేషన్ ఆపరెండ్ లోకి కాపీ చేస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం మూవ్ ఆపరెండ్ ఈస్ యూజ్డ్ టు కాపీ ద సోర్స్ ఆపరెండ్ ఇంటూ ద డెస్టినేషన్ ఆపరెండ్ ఇక్కడ డెస్టినేషన్ ఆపరెండ్ ఏముంది TL0 అని ఉంది అంటే మనకి టైమర్ 0 లో 16 బిట్ రిజిస్టర్స్ ఉంటాయి TL0 లో 8 బిట్స్ ఉంటాయి TH0 లో 8 బిట్స్ ఉంటాయి అప్పుడు ఈ TL0 అనేది ఎలా రిఫర్ చేసుకుంటాం దిస్ ఈస్ ద లోయర్ బైట్ దిస్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఏ లోయర్ బైట్ అంటే 07H అనే డేటాని TL0 అంటే టైమర్ లోయర్ బైట్ లోకి మనం కాపీ చేసుకుంటున్నాము బై యూజింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్ మూవ్ TL, #07H అంటే we are copying the data. We are copying the 07 data to the TL0 register. TL0 రిజిస్టర్ మనకి ఏదైతే ఈ 7H అనే వాల్యూ ఉందో దాన్ని దీంట్లోకి మూవ్ చేసుకుంటున్నాం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ A, TL0 అని చెప్పేసి ఇచ్చానమ్మా నేను ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ A, TL0 అని ఇచ్చా అంటే ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి move an instruction that is used to copy the data of the source operand into the destination operand. Move is an instruction that is used to copy the data from the source operand into the destination operand. అంటే ఏదైతే ఈ లోయర్ బైట్ ఉందో ఆ లోయర్ బైట్ లో ఉన్న డేటాని నేను అక్యుములేటర్ రిజిస్టర్ లో కాపీ చేస్తున్నాను. What is the lower byte I am having that I am copying in the accumulator register. TL0 లో ఏదైతే అంటే టైమర్ లోయర్ బైట్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఏలో కాపీ చేసుకుంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్ రాశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్ రాశాను అంటే ఏమైంది నాకు ఇక్కడ TL0 లోకి 7 వాల్యూస్ వెళ్ళినాయి TL0 లోకి 7 వాల్యూస్ కాపీ అయిపోయినాయి 7 డేటా అనేది ఇప్పుడు TL0 లో ఉంది ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఆ TL0 లో ఏదైతే 7 అనే డేటా ఉందో దాన్ని అక్యుములేటర్ రిజిస్టర్ లోకి కాపీ చేసుకుంటున్నాను ఏదైతే 7 బిట్స్ ఆఫ్ డేటా TL0 లో ఉందో ఆ లోయర్ బైట్ లో ఉన్న డేటాని ఏ అనే అక్యుములేటర్ రిజిస్టర్ లోకి నేను కాపీ చేసుకుంటున్నాను సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మూవ్ A, TL0 ఇన్స్ట్రక్షన్ ఇట్లా రాసుకోవచ్చు మనం మూవ్ TL0, #07H దాని తర్వాత మూవ్ A, TL0 అనేది రాస్తే అంటే టోటల్ గా మనం ఏం చేసాం ఏ అంటే అక్యుములేటర్ రిజిస్టర్ లో మనం TL0 లో ఉన్న డేటాని కాపీ చేసుకున్నాము వీఆర్ కాపీయింగ్ ద డేటా ఆఫ్ TL0 ఇంటూ ద అక్యుములేటర్ రిజిస్టర్ ఓకే సో ఇప్పుడు మనకి ఈ TL0 రిజిస్టర్ అనేది టోటల్ గా 16 బిట్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం అమ్మా కాబట్టి D0 నుంచి D16 దాకా తీసుకున్నాను నేను కాబట్టి D0 నుంచి D15 దాకా తీసుకున్నాను సో దోస్ ఆర్ ద 16 బిట్ రిజిస్టర్స్ ఆ 16 బిట్ రిజిస్టర్ ని ఎలా క్లాసిఫై చేస్తామని చెప్పుకున్నాము 8 బిట్స్ అనేవి TH0 గా హయ్యర్ బైట్ గా 8 బిట్స్ అనేవి లోయర్ బైట్ గా అనుకున్నాం అంటే D0 టు దిస్ ఈస్ ద D7 D0 D1 D2 D3 D4 D5 D6 D7 ఈ D7 దాకా మనకి ఏంటి అంటే లోయర్ బైట్ అనేది ఆక్యుపై చేస్తుంది అంటే టోటల్ గా లోయర్ బైట్ 8 బిట్స్ ఇది దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ lower byte timer. This is considered as a lower byte timer. Next, ఈ D8 నుంచి ఈ D15 దాకా this is considered as a higher byte timer. This is considered as higher byte timer. Okay. సో టోటల్ గా 16 బిట్స్ టైమర్ 0 లో మనకున్న 16 బిట్స్ ని మనం ఏం చేసుకున్నాము 8 బిట్స్ లోయర్ బైట్ గా ఒక దాంట్లో అలానే 8 బిట్స్ హైయర్ బైట్ గా ఒక దాంట్లో కాపీ చేసుకున్నాము ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైమర్ 1 దిస్ ఇస్ ద టైమర్ 0 నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైమర్ 1 ఈ టైమర్ 1 కూడా ఏంటి అంటే మనకి టైం డిలేస్ ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాము అంటే టైమర్ 0 కావచ్చు టైమర్ 1 కావచ్చు అసలు టైమర్స్ అండ్ కౌంటర్స్ అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాం మనం 8051 మైక్రో కంట్రోలర్ లో these are used to generate the accurate time delays and counters are used to count an
ఈవెంట్ వెదర్ మే బి టైమింగ్ డిలేస్, అది టైమింగ్ డిలేస్ ని కౌంట్ చేసుకోవచ్చు లేదా ఒక ఈవెంట్ ని కౌంట్ చేసుకోవచ్చు. దోస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కౌంటింగ్ ద టైమ్ డిలేస్ అండ్ ఈవెంట్స్, బట్ టైమర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద జనరేటింగ్ ద యాక్యురేట్ టైమ్ డిలేస్ ఫర్ ద 8051 మైక్రో కంట్రోలర్. సో మనకి టైమర్ 0 అనేది ఒక 16-bit రిజిస్టర్, సేమ్ టైమర్ 1 కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఎ 16-bit రిజిస్టర్. It is also a 16-bit register, but whereas 8051 microcontroller performs only 8-bit operations, for that we are treating it as two 8-bit registers, TL1 and TH1, two 8-bit registers. అంటే దీంట్లో కూడా లోయర్ బైట్ హైయర్ బైట్ గా కన్సిడర్ చేసుకుంటున్నాం. TL1 is considered as a lower byte, TH1 is considered as a higher byte. అంటే టైమర్ 1 లో హైయర్ బైట్ అనేది TH1, టైమర్ 1 లో లోయర్ బైట్ అనేది TL1. ఇవి కూడా మనకి ఏంటి అంటే అక్యుములేటర్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని, బి రిజిస్టర్ ని యూజ్ చేసుకొని, R1 R2 R3 రిజిస్టర్ ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ TL1 and TH1 can be accessed by the registers A, B, R1 R2 R3 registers. These are also can be accessed by the, అంటే మనకు R0 to R7 రిజిస్టర్స్ లో ఏవైనా కానీ లేదా A, B అని చెప్పేసి అనుకున్నాం కదా, సో వాటి ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో కూడా చూసినట్టయితే మీకు మూవ్ TL1, 05H అని చెప్పేసి ఇచ్చానమ్మా. మూవ్ TL1, 05H అని చెప్పేసి ఇక్కడ ఇచ్చా. అంటే 5 అనే వాల్యూ ఏమవుతుంది, TL1 లోకి కాపీ అవుతుంది బై యూజింగ్ ద మూవ్ ఇన్స్ట్రక్షన్. మూవ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ టు కాపీ ద డేటా ఆర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. సో ఈ 5H అనే ఇమీడియట్ డేటా వాల్యూ, ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ డేటా వాల్యూ, ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. సో ఈ ఇమీడియట్ డేటా వాల్యూ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ TL1 లో కాపీ చేస్తున్నా, అంటే లోయర్ బైట్ ఆఫ్ టైమర్ 1 లోకి కాపీ చేస్తున్నాను అని చెప్పేసి దాని మీనింగ్. ఒకవేళ మళ్ళీ నేను TH1 మూవ్ R0, ఈ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాను, మూవ్ R0, TH1 అని, అంటే హయ్యర్ బైట్ టైమర్ 1 లో ఉన్న డేటాని R0 అనే రిజిస్టర్ లోకి కాపీ చేస్తున్నాను. ద కంటెంట్ ఆఫ్ ద TH1 డేటా ఈస్ కాపీయింగ్ టు ద R0, బట్ TH1 is referred as a higher byte of timer 1. It is referred as a higher byte of timer 1. Okay, so next one వచ్చేసరికి T-mod రిజిస్టర్. T-mod రిజిస్టర్ లో ఏంటి అంటే మనకి రిజిస్టర్స్ లో దీంట్లో అంటే టైమర్స్ లో వచ్చేసరికి మనకి 2 types ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయమ్మా, T-mod రిజిస్టర్ అండ్ T-con రిజిస్టర్. T-mod రిజిస్టర్ అండ్ T-con రిజిస్టర్స్ అని చెప్పేసి 2 types ఆఫ్ రిజిస్టర్స్ we are having in the timers. సో T-mod రిజిస్టర్ వచ్చేసరికి మనకి ఇది కూడా 8-bit రిజిస్టర్. అంటే T-mod రిజిస్టర్, T-con రిజిస్టర్ అనేది ఏంటి అంటే మనకి టైమర్ మాడ్యూల్ రిజిస్టర్. T-mod రిజిస్టర్ is nothing but the timer module register. T-con register is but nothing but the timer control register. These are also comes under the control registers. T-mod register కానీ లేదా T-con register కానీ రెండు కూడా మనకి ఏంటి అంటే టైమర్ రిజిస్టర్స్. These are also called as control registers. ఈ T-mod register and T-con registers are the 8-bit registers. మనకి T-mod register and T-con registers are referred as a 8-bit registers. సో మనకి T0, T1 లో మనం వేరియస్ ఆపరేటింగ్ మోడ్స్ లో టైమర్స్ అనేవి జనరేట్ చేస్తున్నాము. సో వాటిని T-mod రిజిస్టర్ అని, అంటే టైమర్ మాడ్యూల్ రిజిస్టర్ అని, టైమర్ కంట్రోల్ రిజిస్టర్ అని చెప్పేసి అనుకుంటాం. అంటే దీంట్లో వచ్చేసరికి T-mod రిజిస్టర్ అనేది 8 bits ఉంటుంది. ఆ 8 bits లో 4 bits అనేవి లోయర్ గా తీసుకుంటాం, 4 bits అనేవి హయ్యర్ టైమర్ 1 గా తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 8 bits ఉంటే దాంట్లో 4 + 4 = 8. మనకి ఈ 4 bits అనేవి టైమర్ 0 కి తీసుకుంటే ఈ 4 bits అనేవి టైమర్ 1 కి తీసుకుంటాం. These 4 bits are considered as a T0 and these 4 bits are considered as a T1. ఓకే, సో ఇలా తీసుకుంటాం. అయితే దీంట్లో ఏంటి అంటే మనకి టోటల్ గా 8 bits ఉంటాయమ్మా. T-mod రిజిస్టర్ లో టోటల్ గా మనకి 8 bits ఉంటాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ 8 bits లో మనం వాటిని ఎలా రాస్తాము అంటే T0, T1, T2, అంటే ఐఎమ్ సేయింగ్ 8 bits. ఇక్కడ 8 bits ఏవైతే ఉంటాయో అవి T2, దిస్ ఇస్ ద D0 అనుకోండి, దిస్ ఇస్ ద D1, D2, D3, D4, D5 and D6, D7. D6 and D7. These are the 8-bit T-mod register. This is the 8-bit T-mod register. అయితే ఫస్ట్ ఏంటి అంటే T-mod అంటే ఏంటి, మనకి టైమర్ మాడ్యూల్స్ అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఫస్ట్ మోడ్స్ ఉంటాయమ్మా. మనకి D0 లో మోడ్ ఉంటుంది, మోడ్ 0 ఉంటుంది, D1 లో మోడ్ 1 ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి C/F అనే ఒకటి డేటా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి గేట్
దిస్ ఇస్ ద గేట్. అండ్ నెక్స్ట్ సేమ్ ఉంటాయి దీంట్లో కూడా M0 మోడ్ 1 C/F అండ్ గేట్. అంటే ఎందుకు ఇలా సేమ్ ఉంటున్నాయి అంటే మీకు ఒక డౌట్ రావచ్చమ్మా, ఎందుకు ఇలా సేమ్ ఉంటున్నాయి అంటే దీస్ 4 ఆర్ రిఫర్డ్ యాజ్ ఏ టైమర్ 0 అండ్ దీస్ 4 ఆర్ రిఫర్డ్ ఫర్ ద టైమర్ 1. అంటే టీ మోడ్ లో టోటల్ గా 8 బిట్స్ ఉంటే 4 బిట్స్ అనేవి T0 గా 4 బిట్స్ అనేవి T1 గా కన్సిడర్ చేసుకుంటా అని చెప్పేసి అన్నాం కదా. సో ఆ టైమర్ 0 లో టైమర్ 1 లో ఫస్ట్ మనకి మోడ్ 0 మోడ్ 1, నెక్స్ట్ వన్ వచ్చేసరికి C/F, నెక్స్ట్ వన్ వచ్చేసరికి గేట్ అనేది ఉంటుంది. ఈ గేట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టార్ట్ ఆర్ స్టాప్ ద టైమర్స్ బై ద హార్డ్వేర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టార్ట్ ఆర్ స్టాప్. గేట్ పిన్ ఈస్ యూజ్డ్ టు స్టార్ట్ ఆర్ స్టాప్ ద టైమర్స్. గేట్ అనేది 1 అయింది అంటే ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి టైమర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి లేదా స్టాప్ అవుతాయి. గేట్ అనేది 0 అయింది అంటే మనకి ఏవైతే ఇంటర్నల్ గా ఉన్న సోర్స్ ఉన్నాయో సెట్ బి రిజిస్టర్ కానీ TR0 రిజిస్టర్ కానీ TR1 రిజిస్టర్ కానీ వాటిని యూజ్ చేసుకొని టైమర్స్ అనేవి స్టార్ట్ అవడం కానీ స్టాప్ అవడం కానీ జరుగుతుంది. సో గేట్ అనేది అంటే ఈ గేట్ బ్లాక్ అనేది ఎప్పుడైతే అది టైమర్ 0 లో కావచ్చు టైమర్ 1 లో కావచ్చు, ఎప్పుడైతే గేట్ అనేది 1 అయిందో అప్పుడు మనకి ఈ టైమర్స్ అనేవి దట్ కెన్ బి స్టార్టెడ్ ఆర్ స్టాప్డ్ బై ద ఎక్స్టర్నల్ సోర్సెస్. ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి. నెక్స్ట్ గేట్ అనేది ఎప్పుడైతే 0 అయిందో ఆ టైంలో మనకి మన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో సెట్ బి ఇన్స్ట్రక్షన్, TR0 ఇన్స్ట్రక్షన్, TR1 ఇన్స్ట్రక్షన్ వాటిని యూజ్ చేసుకొని మనకి ఈ టైమర్స్ అనేవి స్టార్ట్ అవడం కానీ స్టాప్ అవడం కానీ జరుగుతుంది. సో ఈ టైమర్స్ ని బేస్ చేసుకొని మనకి డిలే జనరేటర్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ గేట్ బిట్ అనేది డిసైడ్ చేస్తుంది మనకి డిలే అనేది ఎలా జనరేట్ అవ్వాలి అని. వై? బికాస్ మనకి టైమర్స్ అంటే ఏంటి, those are used to generate the timing delays, accurate delays for the 8051 microcontroller. అవి ఎనేబుల్ అవ్వాలంటే అంటే నథింగ్ బట్ అవి స్టార్ట్ అవ్వాలన్నా స్టాప్ అవ్వాలన్నా కానీ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము, అప్పుడు గేట్ 1 గేట్ 0 అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ C/F వచ్చేసరికి ఇది దిస్ ఇస్ నాట్ T, దిస్ ఇస్ F. C/F ఈక్వల్స్ టు 0 అయింది అంటే టైమర్ అనేది డిలే జనరేటర్ గా యూజ్ అవుతున్నట్టు. C/F అనేది 1 అయింది అంటే కౌంటర్ గా జనరేట్ అవుతున్నట్టు, అంటే కౌంటర్ గా యూజ్ అవుతున్నట్టు. ఈ C/F అనేది ఎప్పుడైతే ఉందో C/F అనేది ఈ C/F అనేది 0 అయింది అంటే దట్ ఇండికేట్స్ timer is used as a delay generator. Timer is used as a delay generator. And this C/F is 1. అది ఎప్పుడైతే becomes 1 అవుతుందో అప్పుడు timer is used as a counter. That is used as a counter. అయితే వీటిని బేస్ చేసుకొని మనకి డిలే జనరేటర్ కానీ లేదా ఎక్స్టర్నల్ క్లాక్ సోర్సెస్ కానీ వర్క్ అవుతాయి అమ్మ. నెక్స్ట్ M1 అండ్ M0 ఆర్ ద మోడ్ బిట్స్. దీస్ ఆర్ ద మోడ్స్. అంటే మనం టైమర్ మాడ్యూల్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా, దాంట్లో ఉండే టైమర్ మోడ్ బిట్స్. M0 అండ్ M1 ఆర్ referred as a timer mode bits. ఈ టైమర్ మోడ్ బిట్స్ అనేవి మనకి 3 టైప్ ఆఫ్ మోడ్స్ లో ఉంటాయి. మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2. ఆ మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2 ని బేస్ చేసుకొని మనకి ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ అవుతాయి. అంటే మోడ్ 0, మోడ్ 1 అనేది మనకి అట్లానే మోడ్ 2 అనేది ఈ మూడిటికి మనకి 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే 000 అయినప్పుడు దాంట్లో 12 బిట్స్ ఎలకేట్ అవుతాయి అని కానీ లేదా డిలే జనరేట్ అవుతుందని కానీ ఇలా వీటిని బేస్ చేసుకొని అంటే ఈ మోడ్స్ ని బేస్ చేసుకొని మనకి కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి T-con రిజిస్టర్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద టైమర్ కంట్రోల్ రిజిస్టర్. ఈ టైమర్ కంట్రోల్ రిజిస్టర్ కూడా మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ 8-bit రిజిస్టర్. దీంట్లో కూడా ఏంటి అంటే అప్పర్ నిబుల్ అనేది టైమర్ కోసం, అంటే లోయర్ నిబుల్ అనేది ఇంటరప్ట్స్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ నిబుల్ ఇన్ ద సెన్స్ ఏంటి, 4 బిట్స్. మనకి నిబుల్ అంటే 4 బిట్స్. అంటే ఆ 4 బిట్స్ అనేది అప్పర్ 4 బిట్స్ అనేవి టైమర్స్ కోసం, లోయర్ 4 బిట్స్ అనేవి ఇంటరప్ట్స్ కోసం యూజ్ చేస్తాం అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, ఈ T-con రిజిస్టర్ కూడా మనకి ఏంటి అంటే 8-bit రిజిస్టర్. ఆ 8-bit రిజిస్టర్ లో మనకి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ this is a TR0, TR1 for example I'm saying, and TR2, this is the TR3, this is the TR4, TR5, TR6 and TR7. ఇలా 8 బిట్స్ ఉంటాయి మనకి దీంట్లో. అయితే ఫస్ట్ వచ్చేసరికి TR0 లో మనకి T0 అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి
IE0 సారీ ఇది IT0 IE0 IT0 నెక్స్ట్ వన్ వచ్చేసరికి IT1 అంటే ఇంటెప్ట్ అని చెప్పేసి అనుకుంటాం కదా, ఇంటెప్ట్ టైమ్ కానీ ఇంటెప్ట్ ఇవి కానీ అని చెప్పేసి అనుకుంటాం కదా. సో IT0 IE1 నెక్స్ట్ వన్ TR0 నెక్స్ట్ వన్ TF0 నెక్స్ట్ వన్ TR1 నెక్స్ట్ వన్ TE1 నెక్స్ట్ వన్ TE1. సో మనకి ఏంటి అంటే TR0 లో ఇంటెప్ట్ టైమ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ TR1 లో ఇంటెప్ట్ E0 అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి IT1 అండ్ IE1 TR0 TF0 TR1 TF1 అని చెప్పేసి మొత్తం టోటల్ గా 8 బిట్స్ ఉంటాయి అమ్మా. అందులో అసలు టైమ్ TR అంటే ఏంటి అంటే టైమర్ అండ్ కంట్రోల్ బిట్. ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఏ టైమర్ అండ్ కంట్రోల్ బిట్. మనకి TR0 లో ఏంటి అంటే టైమర్ కౌంటర్ 0 అనేది ఉంటుంది, TR1 లో వచ్చేసరికి టైమర్ కౌంటర్ 1 బిట్ అనేది ఉంటుంది. TR అనేది ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ యూజ్డ్ బై ద టైమర్ కౌంటర్ అనేది ఆన్ అవుతుందో ఆఫ్ అవుతుందో అనేది ఇండికేట్ చేసుకోవడం కోసం. TR అనేది ఎప్పుడైతే 0 అవుతుందో అది స్టాప్ అవుతుంది, TR అనేది ఎప్పుడైతే 1 అవుతుందో అది స్టార్ట్ అవుతుంది. దాని మీనింగ్ TR అనేది ఎప్పుడైతే 1 అవుతుందో అది స్టార్ట్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ TF అని చెప్పేసి ఇచ్చుకున్నాం కదా, ఆ TF అంటే ఏంటి అంటే టైమర్ ఫ్లాగ్ అని చెప్పేసి అనుకుంటాము. దిస్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఏ కంట్రోల్ ఫ్లాగ్. దిస్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఏ control flag. Next TF0 is for the timer or counter 0, TF1 is for the timer or counter 1 and TF అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ టైమర్ ఫ్లాగ్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఎప్పుడైతే TF అనేది 0 అవుతుందో అప్పుడు TH2 TL అనేది రోల్ ఓవర్ అవుతుంది, ఫ్రమ్ 0000 టు FFH దాకా రోల్ అవుతుంది. అది లేదు అంటే TF1 అనేది పెట్టుకోవాలి మనం. TF1 అనేది అయింది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది, ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంటరప్ట్ రిజిస్టర్స్, ఇంటరప్ట్ స్ట్రక్చర్స్ అండ్ ఆల్సో ద టైమర్స్. సో మనకి ప్యారల్ గా 2 టాపిక్స్ అయిపోయినాయమ్మా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇంటరప్ట్ స్ట్రక్చర్ లో మనకి ఆల్రెడీ కంట్రోల్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రోల్ రిజిస్టర్స్ గురించి చెప్పుకున్నాం, అండ్ టైమర్స్ లో వచ్చేసరికి మనకి టైమర్ రిజిస్టర్స్ గురించి కూడా చెప్పుకున్నాం, టీమోడ్ టీకాన్ రిజిస్టర్స్ గురించి. ఓకే.